ఈ నెల అంటే జూలై 6వ తారీఖున ఆదివారం రోజున మనకు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. మన హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకునేటటువంటి పండుగల్లో ఈ తొలి ఏకాదశి పండుగ ఒకటనమాట. దీనినే శయన ఏకాదశి అంటారు, ప్రథమ ఏకాదశి అంటారు, అలాగే పేలాల పండుగ అని కూడా అంటారనమాట. ఈ రోజున మీరు ఆవు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. ఇలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆవులో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గోమాత కనిపించినప్పుడు మీరు ఇలా చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా మబ్బులా వీడిపోతుంది. మీకు దారే దొరకలేదు అన్న చిక్కు ప్రశ్నలకు కూడా ఒక దారి అనేది దొరికి మీరు సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుందన్నమాట. చేతిలో చిల్లి గవ్వ లేని వారు సైతం కుబేరులుగా మార్చేటటువంటి ఈ పరిహారం అనేది ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేయండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతను మనం ఏంటంటే కనీసం తాకినా కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున గోమాత కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన మీకున్నటువంటి ప్రతి కష్టము దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగి అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. జూలై 6వ తారీఖున అంటే ఆదివారం రోజున తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. ఈ పండుగను ఏంటంటే శయన ఏకాదశి అంటారు, అలాగే ప్రథమ ఏకాదశి అని కూడా అంటారనమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ రోజున విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పేలాల పిండిని తీసుకొచ్చుకొని చక్కగా దేవుడి ముందల నైవేద్యంగా పెట్టి తర్వాత ఇంటిల్లి పాది అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఈ వాతావరణం ఏంటంటే వర్షాకాలం అలా మొదలైంది కదా, అలా కాస్త కూస్త కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. పిల్లలకు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళకు అవ్వచ్చు, వాతావరణంలో మార్పుల వల్ల అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఈ పేలాల పిండి అనేది బాగా సహకరిస్తుందన్నమాట. ఎందుకంటే మొక్కజొన్న గింజలతోటి మనకి ఈ పేలాలు అనేవి తయారవుతాయన్నమాట. వాటితో మనం ఏంటంటే మెత్తగా పిండిలాగా దంచుకొని, కాకపోతే బయట ప్యాకెట్లో కొనుక్కొచ్చుకొని అయినా సరే అంటే బెల్లము అలాగే మనకి యాలకులు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మన ఎముకలకు ఎంతో పుష్టినిస్తాయి. పిల్లలు పెద్దలు కూడా ఇలా తినటం వలన కాస్తైనా కొంచెం తినటం వలన ఏంటంటే ఆరోగ్యంగా ఉండటానికి, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఈ పేలాల పిండి అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించండి. అయితే మనకి ఈ తొలి ఏకాదశి పండుగ అనేది పండుగలకు ఆదిగా చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను కూడా వెంట పెట్టుకొని వచ్చేటటువంటి పండుగగా ఈ తొలి ఏకాదశిని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటూ ఉంటారు. మనకు సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో ఒకటి, అలాగే శుక్లపక్షంలో ఒకటి, 2 ఏకాదశులు వస్తాయి. ఈ రోజు నుంచి ఏంటంటే శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరపానుపుపై శయనిస్తూ ఉంటాడనమాట. కాబట్టి దీన్ని ఏంటంటే శయన ఏకాదశి అని కూడా అంటారు. మనకి ఈ పండుగలకి ఆది పండుగ అంటే అన్ని పండుగలను వెంట తీసుకువచ్చే పండుగ అని చెప్పేసి అనుకున్నాం కదా. ముఖ్యంగా హిందువులు ఈ తొలి ఏకాదశిని ఏంటంటే చాలా బాగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ పండుగ నుంచి మనకేంటంటే వరలక్ష్మి వ్రతము, అలాగే వినాయక చవితి, శ్రావణ పౌర్ణమి ఇలాంటి ముఖ్యమైన పండుగలు 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ తొలి ఏకాదశి పండుగ అనేది ఎంతో విశిష్టమైనది. ఈ రోజున గనక మీరు ఉపవాసం ఉండి చేయగలిగిన వారు ఉపవాసం ఉండి మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా మీరు పూజ చేసినట్లయితే మీకు ఏ కోరిక ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది. అంతేకాకుండా తెలిసి తెలియక చేసినటువంటి ఏదన్నా పాపాలు దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది మీ సొంతం అవుతుంది. అంటే 8 సంవత్సరాల లోపు పిల్లలు అవసరం లేదండి, అలాగే 60 సంవత్సరాల వృద్ధులు కూడా అవసరం లేదు. ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్న వారు కూడా ఉపవాసం చేయనక్కర్లేదు. అంతా బాగుండి ఉండగలము అని అనుకుంటే మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా తృప్తిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే లంకనం పరమ ఔషధం కూడా కాబట్టి అలా ప్రయత్నం చేయండి. ఉండలేము అనుకుంటే మీరు పండ్లు పలహారాలు నైవేద్యంగా తీసుకోవచ్చు అనమాట. ఇంతటి విశిష్టమైనటువంటి రోజున మీకు గోమాత కనిపిస్తే అంటే ఆవు కనిపిస్తే ఇలా చేయటం వలన కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. గోమాతను మనం గనక సంరక్షించడం అనేది మన బాధ్యతగా చెప్పుకోవచ్చండి. గో సంపదను మనం పెంచుకుంటే చాలు మనకి ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది.
ఉంటుంది. ఆరోగ్యాలతో సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. గోమాత పూజనీయమైనది. గోమాత కనిపించినప్పుడు ఏంటంటే మనకి పల్లెటూరుల్లో గమనించినట్లయితే ఇంటింటికి కూడా ఆవులు ఉండేయండి. ఎంత చక్కగానో అంటే వాటికి పూజలు చేసి శుక్రవారం వచ్చినప్పుడు కానీ విడిగానైనా సరే చక్కగా కడిగి ఆవు యొక్క అంటే పాలు కానివ్వండి లేదా పెరుగు కానివ్వండి, ఆవు పంచకం కానివ్వండి, ఇలా ప్రతీవి కూడా శుద్ధి అయినవేనమాట. అలాగే ఆవు యొక్క పేడతో కూడా చక్కగా కల్లాపు చల్లుకోవటము, ఇట్లా ఏంటంటే ధూపం వేసుకోవటము, ఇలా చేయటం వలన ఏంటంటే ఆ వాతావరణం అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం, అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాతావరణంగా ఉంటుందన్నమాట. అలా పల్లెటూరుల్లో ఇంటింటికి కూడా గోవులు ఉండేవన్నమాట. కాకపోతే ఇప్పుడు సిటీస్‌లో ఏంటంటే చాలా వరకి కూడా మనకు కొన్ని గోశాలల్లో అలాగే కొంచెం ఏంటంటే రోడ్లు పక్కన ఇలా చూడగలుగుతున్నాము ఆవుల్ని. అలా మీరు ఆవు కనిపించినప్పుడు మాత్రం తప్పకుండా ఆ ఆవును తాకేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీకు కనిపించకపోతే కనీసం గోశాలకు వెళ్ళైనా సరే మీరు ఇలా చేయటం వలన మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. గోవులో ఏంటంటే 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారనమాట. గోమాతను పూజించటం వలన మనకున్నటువంటి అంటే పితృదోషాలు కానివ్వండి, సర్పదోషాలు, తెలిసి తెలియక చేసినటువంటి గత జన్మ తాలూకా కర్మలు ఏదన్నా ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి మనకు మంచి జరగటానికి, పుణ్యం దక్కటానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. అలాగే ఈ రోజున ఇంట్లో కూడా ఇల్లు వాకిలిని కూడా అంతా శుద్ధి చేసుకొని ఈరోజు ఏంటంటే గుమ్మం బయట కూడా చక్కగా పేడ కల్లాపు చల్లుకొని, ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమలు చల్లుకొని, ఇంటి లోపల కూడా చక్కగా నీటితో శుభ్రంగా తుడుచుకొని కాస్త రాళ్ళ ఉప్పు వేసి నీటితో తుడుచుకోవటము, అందరూ కూడా తలంటు స్నానాలు చేయటము, అలాగే ఉతికిన బట్టలు ధరించుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. నలుపు రంగు బట్టలు ధరించకూడదు, మాంసాహారం అనేది పొరపాటును కూడా తినకూడదు. నియమనిష్టలతో కనుక మీరు పూజ చేసినట్లయితే మీకెంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందని చెప్పుకోవచ్చు అనమాట. గోమాతను దర్శించటము, గోమాతను తాకటం ఇలా చేయటం వలన ఎంతో పుణ్యం అనేది దక్కుతుందండి. గోవులు మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నా అలాగే మీ ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడూ కూడా గోవుకు పొరపాటున ఏది పెట్టకుండా మాత్రం పంపించవద్దు. అలా చేస్తే ఏంటంటే భగవంతుడే మన ఇంటికి వచ్చినట్లు అనమాట. మనం పెట్టగలుగుతామా లేదా, మనకు మనసు అనేది ఎంతవరకు అంగీకరిస్తుంది అనేది దైవం పరీక్షిస్తుందనమాట. కాబట్టి నోరు లేని ఈ మోగ జీవుల్లో భగవంతుడు కొలువై ఉంటాడు. అందులో మనకు గోమాత ఏంటంటే హిందువులు ఎంతో ప్రత్యేకంగా పూజించేటటువంటి ఈ గోమాతకు కనుక మీరు ఇలా పెట్టడం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మీరు ముందుగా ఏంటంటే మీకు అందుబాటులో ఉంటే పచ్చిగడ్డిని పెట్టండి. అంటే గోశాల ఉంటే అక్కడైనా సరే కాస్త పచ్చిగడ్డిని మీరు ఆవుకు తినిపించడం వలన ఎంతో కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అలాగే మీకేంటంటే రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండిలో కొంచెం బెల్లం కలిపేసేసి ఆ పిండిని మీరు ఆవుకు ఆహారంగా తినిపించడం వలన మీకేదన్నా జాతకంలో దరిద్రాలు దోషాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే దోసకాయను మీరు ఆహారంగా గోవుకు తినిపించడం వలన శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. బియ్యపిండి ఉంటుంది కదండి, బియ్యపిండిలో ఎందుకంటే అప్పటికప్పుడు ఇంటిలో మాకు ఏమీ లేవు అని చెప్పి అనుకుంటే ఉన్న దాంట్లోనే మీరు ఆవుకి ఇలా ఆహారంగా తినిపించవచ్చు అనమాట. అలా తినిపించటం వలన మీకు అంటే తెలియదండి, ఇంత ఇంత తినిపిస్తేనే మాకు ఇంత పుణ్య ఫలితం వస్తుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఊహించిన దానికన్నా కూడా వేల రెట్ల పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుందనమాట. కాస్త చిన్న ఆహారం మీకు ఉన్న దాంట్లో ఇలా మీకు నేను చెప్పిన వాటిట్లో ఏది అందుబాటులో ఉంటే అవి తినిపించండి. ఇలా చేయటం వలన ఇక ఆ పుణ్యం అనేది మాటల్లో చెప్పలేమండి. ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా ఈ పుణ్యం అనేది మీ సొంతం అవుతుందనమాట. బియ్యపిండి ఉందనుకోండి, బియ్యపిండిలో కొంచెం బెల్లం కలిపేసేసి చక్కగా ముద్దలాగా చేసేసి ఆ బియ్యపిండి ముద్దను లేదా కొంచెం ఏదన్నా అంటే ఏదన్నా ఇంట్లో రొట్టెల్లాగా అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చక్కగా ఆవుకు తినిపించడం వలన ఏంటంటే మీకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందనమాట. వీటితో పాటుగా ఆర్థిక కష్టాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. తరచూ కోపాలు ఆవేశాలు వస్తున్నా కూడా అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. అలాగే మీరు టమాటాను గనక మీరు ఆవుకు ఆహారంగా తినిపించినట్లయితే వివాహ ప్రాప్తి అనేది కలుగుతుంది. చాలామంది వివాహాలు ఆలస్యం అవుతున్నాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి చక్కగా త్వరగా వివాహం జరగటానికి, వివాహ గడియలు అనేవి మీకు రావటానికి టమాటాలు ఎరుపు రంగులో ఉండేటటువంటి టమాటాలను మీరు ఆవుకు ఆహారంగా తినిపించడం వలన చక్కగా మీకు ఇష్టమైనటువంటి నచ్చిన సంబంధంతో వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాంటి వ్యక్తితోటి.
కాబట్టి చక్కగా టమాటాలు అందుబాటులో ఉంటే 4 టమాటాలు కానివ్వండి, ఒక 5, 6 టమాటాలైనా సరే, లేదా ఒక పావు కేజీ టమాటాలైనా సరే గోమాతకు స్వయంగా మీ చేత్తో తినిపించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ చేత్తో మీరు పెట్టడం వలన మీకింకా పుణ్యం అనేది రెట్టింపు అవుతుందనమాట. అలా పెట్టేసేసి చక్కగా కాస్తంత నీటిని కూడా తాపించండి. అలా చేయటం వలన మీ పుణ్యం అనేది ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే బీట్రూట్లు గనక మీకు అందుబాటులో ఉంటే గనక బీట్రూట్‌ను కూడా చక్కగా తినిపించండి. అలా చేయటం వలన ఏంటంటే మీకు ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. అంటే మంచిగా సంపాదించాలి, సంపాదన పరంగా బాగా మాకు అవకాశాలు కలిసి రావాలి, మేము చేసే పనిలో మాకు మంచిగా కలుసుబాటు రావాలి అని అనుకుంటే మనకి బీట్రూట్ అనేది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి చక్కగా బీట్రూట్లు 2 కానివ్వండి, 3 కానివ్వండి తినిపించండి. అలా చేయటం వల్ల చాలా పుణ్యం అనేది దక్కుతుంది. ఇంకా మీరేంటంటే కుసుమ గింజలు ఉంటాయండి. కుసుమ గింజలను ఏంటంటే నీటిలో నానబెట్టి అలాంటి నానబెట్టినటువంటి కుసుమ గింజలు గనక మీరు గోమాతకు ఆహారంగా తినిపించినట్లయితే మీకు తెలిసి తెలియక చేసినటువంటి ఏదన్నా పాపాలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి కోటి రెట్ల పుణ్యం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. ఇలా డైరెక్ట్‌గా కాకుండా చక్కగా నీటిలో నానబెట్టుకోండి. ఎందుకంటే తొలి ఏకాదశి పండుగ రోజుకి మీరిప్పుడే చూసి ఉంటారు కాబట్టి చక్కగా మీరు ముందుగానే ఇలాంటివన్నీ కూడా ఆచరించుకోవటానికి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా నానబెట్టినటువంటి శనగలు కూడా మీరు చక్కగా ఆవుకు ఆహారంగా తినిపించడం వలన ఏంటంటే ఆధ్యాత్మిక చింతన అంటే భక్తి అనేది మీకు బాగా వస్తుంది. పిల్లలు ఏదన్నా తెలిసి తెలియక మాట వినకపోయినా, పెద్దల్ని గౌరవించకపోయినా, ఇలాంటివి ఏదన్నా పొరపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా సరైపోతాయి. చక్కగా మీ పిల్లల చేత కూడా మీరు గోమాతకు తినిపించొచ్చనమాట. అలాగే పెసలు ఉంటాయి కదా! ఈ పెసలు కూడా నానబెట్టినటువంటి పెసలను చక్కగా మీరు గోమాతకు ఆహారంగా తినిపించటం వలన మీ పిల్లలకి విద్యాభివృద్ధి అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చనమాట. పిల్లలు ఏదన్నా చదువులో డల్‌గా ఉంటున్నారు, సరిగ్గా చదవట్లేదు అనుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇలా పెసలను మీరు రాత్రి నానబెట్టేసేసి అందులో కొంచెం బెల్లం కూడా కలిపేసేసి మీరు పెసలని గోమాతకు ఆహారంగా తినిపించడం వలన విద్యాభివృద్ధి అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే అరటి పండ్లండి. అరటి పండ్లు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. ఇలా అరటి పండ్లను మీరు గోమాతకి ఆహారంగా తినిపించడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలనేవి బాగుంటాయి. మీరెప్పుడూ కూడా నిండు నూరేళ్ల పాటు సంతోషంగా, ఆనందంగా జీవించటానికి, అలాగే మీకు కోరికలు ఏవన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా నెరవేరటానికి మీరు చక్కగా ఆవుకు ఆహారంగా మీరు అరటి పండ్లను తినిపించడం వలన ఎంతో పుణ్యం అనేది మీ సొంతం అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకు వంకాయలు ఉంటాయి కదండి! వంకాయలను కూడా చక్కగా ఆవుకు ఆహారంగా తినిపించవచ్చు. వంకాయలను కూడా మీరు ఇట్లా ఆవుకు ఆహారంగా తినిపించటం వల్ల కొంతమందికి వివాహమైనా కూడా సంతానం కలగరనమాట. ఆలస్యం అవుతూ ఉంటుంది. సంతానం కోసం ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు, నోములు నోస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారనమాట. చాలా నిరాశగా ఉంటారు. అలాంటి వారేంటంటే వంకాయను మీరు ఆవుకు ఆహారంగా తినిపించడం వలన తప్పకుండా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చనమాట. అలా చేసేసి ఆ గోమాతను తాకి నమస్కారం చేసుకొని 11 సార్లు ప్రదక్షిణలు లేదా 3 సార్లైన ప్రదక్షిణలు చేసి చక్కగా ఇక్కడ చూపించినట్లుగా పసుపు కుంకుమల బొట్లతో చక్కగా అలంకరణ చేసేసి మెల్లో పూలదండను కూడా వేసి సాంబ్రాణి కడ్డీలు ఇవి వెలిగించి ధూపం కూడా చూపించండి. ఇలా చేయటం వలన మీకు ఈ రోజున సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకు మీరు స్వయంగా పూజ చేసినట్లేనండి. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు కూడా మీరు స్వయంగా పొందినట్లే చెప్పుకోవచ్చు అనమాట. 33 కోట్ల మంది దేవతలకు మీరు పూజ చేసినట్లే, మీరు ఆహారంగా నైవేద్యంగా సమర్పించినట్లే అనమాట. అంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. గోమాత మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం అనమాట. కాబట్టి చక్కగా గోమాతకు నమస్కారం చేసుకొని మీకు ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏది అందుబాటులో ఉంటే అవి ఆహారంగా తినిపించండి. మీకు గోశాల ఒకవేళ ఆవులు అందుబాటులో లేవనుకోండి, గోశాలకు వెళ్ళైనా తినిపించే ప్రయత్నం చేయండి. లేదా మనకి ఇప్పుడేంటంటే ఎక్కడైనా కనిపిస్తూ ఉంటున్నాయండి. కనిపించినప్పుడు ఏముందలే అని చెప్పి పక్కకు వెళ్ళిపోకుండా కాస్త ఒక్క నిమిషం ఆగి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆహారాన్ని తప్పకుండా గోమాతకు తినిపించేటటువంటి ప్రయత్నం చేసి మీకున్నటువంటి కోటి జన్మల పాపాలను, దోషాలను తుడిచిపెట్టుకోండి. ఎందుకంటే మన చేతుల్లోనే ఉంటుందండి పాపమైన, పుణ్యమైన, మంచైనా, చెడైనా మనం కూడా కొంత చేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా చేయటం వలన ఉద్యోగం లేని వారికి చక్కగా ఉద్యోగం దొరుకుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం ఆలస్యమయ్యే వారికి
చక్కగా వివాహం జరుగుతుంది. ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. సంపాదన లేని వారికి సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది. ఇలా మీకేంటంటే అప్పుల బాధలతో, కొంతమంది శత్రువుల బాధలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే చేతిలో చిల్లిగవ్వ లేని వారు కూడా కుబేరులుగా మారుతారనమాట. అంత శక్తివంతంగా ఈ రోజున మీరు గోమాత దగ్గర ఇలా చేయటం అనేది మీకు బాగా సిద్ధిస్తుంది. అర్థమైంది కదండి. తొలి ఏకాదశి రోజున గోమాత కనిపిస్తే ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వాదాలు, అలాగే వెంకటేశ్వర యొక్క స్వామి యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహాలు కూడా మీకు సంపూర్ణంగా దక్కుతాయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.